హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్ బాధపడుతూ ఉంటాడు. అరు జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉంటాడు. అరు ఉన్నట్టుగా తనకి అనిపించినప్పటి సంగతులు విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాయి. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అరుని తలుచుకొని ఇంతలో మిస్ అమ్మ వస్తుంది. ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అమర్ కళ్ళల్లో నీళ్లు చూసి, ఏంటండి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ చెప్తాడు, మిస్ అమ్మ అరు ఇక్కడే ఉందట, నా పక్కనే ఉందంట. ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నా నేను అరుని తెలుసుకోలేకపోయాను అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అక్కడ అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ కూడా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అరుని తలుచుకొని మన పక్కనే ఉన్న అమ్మని మనం తెలుసుకోలేకపోయాం. అమ్మ మనల్ని చూస్తూనే ఉంటుంది కదా, కానీ మనకి అమ్మ కనిపించదు, అమ్మకి మనం కనిపిస్తాము. అంటే ఎన్ని రోజులు అమ్మ మన పక్కనే ఉందన్నమాట. మనం ఏడిచినప్పుడల్లా అమ్మ కూడా బాధపడిందేమో. అంజు స్కూల్లో రిటర్న్ టెస్ట్లో పాస్ అయినప్పుడు అమ్మ చాలా సంతోషపడి ఉంటుంది కదా. మళ్ళీ మొన్న మనం గేమ్స్ ఆడినప్పుడు, చెస్ ఆడినప్పుడు, అమ్ము ప్రెసిడెంట్ అయినప్పుడు అన్నీ అమ్మ చూసి చాలా సంతోషపడి ఉంటుంది కదా అని ఆనంద్, ఆకాష్ చెబుతూ ఉంటారు. ఇక అంజు అంటుంది, అవును, అప్పుడప్పుడు అమ్మ నన్ను జో కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉండేది. అంటే అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమైంది. అమ్మ నిజంగానే నా పక్కనే ఉందన్నమాట, అందుకే నాకు అలా అనిపించింది అని బాధపడుతూ ఉంటుంది. మొన్న రౌడీలు మనల్ని కిడ్నాప్ చేసినప్పుడు, నాన్నకి అలా జరిగినప్పుడు అన్నీ అమ్మ చూసి పాపం ఒంటరిగా ఎంత బాధపడిందో కదా అని చెప్పి తలుచుకొని అలా అందరూ బాధపడుతూ ఉంటారు. అరు కూడా అక్కడ తలుచుకొని మొత్తం బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ సదాశివం, నిర్మల కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇన్ని రోజులు మనల్ని ఈ ప్రమాదాలన్నిటినీ కాపాడుతూ వచ్చిందన్నమాట మన కోడలు. చనిపోయినా కూడా చూడండి మన కోడలు మన దగ్గరే ఎలా ఉందో అని చెప్పి మాట్లాడుకొని బాధపడుతూ ఉంటారు. పిచ్చి పిల్ల ఎంత బాధపడుతుందో ఏంటో అని అనుకుంటారు. ఇక రాతోడు అంటాడు, అవును, ఇన్ని రోజులు మన మేడం గారు పక్కనే ఉన్న మనం తెలుసుకోలేకపోయాం సార్ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇలా అందరూ కూడా అరుణ్ని తలుచుకుంటూ ఉంటారు. అక్కడ మిస్ అమ్మ అమర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. చూడండి, నేను ఒక మాట చెప్పనా, మా అమ్మని తలుచుకొని నేను ఇలానే బాధపడుతున్నప్పుడు మా నాన్న నాకు ఒక్క మాట చెప్పేవారు, మనకిష్టమైన వాళ్ళు మనకి గుర్తు వచ్చినప్పుడు మన మొహంలో చిరునవ్వే ఉండాలి, కానీ కన్నీళ్ళు ఉండకూడదండి. మన మొహంలో ఎప్పుడూ సంతోషమే కనపడాలి వాళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడు. ఎందుకు అంటే మనం ఏడుస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఆపేస్తారు. అందుకనే మనం సంతోషంగా ఉంటే వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు. మీ జ్ఞాపకాలలో అక్కని అలానే మంచిగా బ్రతికే ఉండనివ్వండి అని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ చేతులు పట్టుకొని అలా ఓదారుస్తూ ఉంటుంది. ఓకే అన్నట్టుగా చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ కూడా మిస్ అమ్మ మాటలని అలా తల ఊపుతూ ఉంటాడు. అరుని సంతోషంగా తలుచుకుంటూ ఉంటాడు. నిర్మల అంటుంది, ఏమండి, ఎలాగైనా సరే కోడలి అస్థికల్ని మనం వీలైనంత తొందరగా నదిలో కలిపేయాలండి. చావులోనైనా అరుంధతికి ఆత్మశాంతిని మనం కలుగ చేయాలి కదా. వెంటనే స్వామీజీతో మాట్లాడి మనం ఆ పనిలో ప్రారంభిద్దాము అని చెప్పడంతో సదాశివం కూడా సరే అయితే స్వామీజీకి ఫోన్ చేసి మాట్లాడదాం అని చెప్తూ ఉంటారు. ఇంతలో మనోహరి అక్కడ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చెల్లెల అడ్డు శాశ్వతంగా మనం తొలగించాలనుకుంటే ఇప్పుడు అక్క అడ్డే తొలగిపోతుందన్నమాట. ఎంత మంచి మాట చెప్పారు. ఎలాగైనా సరే తొందరగా పెట్టి అమర్ని ఇక్కడ అరు అస్థికలని కలిపేయాలి. అర్జెంటుగా మనం
అరు అడ్డు తొలగిపోయింది అంటే అమర్ని మనం ఎలాగైనా సరే దగ్గర చేసేసుకోవచ్చు. ఆ మిస్ అమ్మని మనకి పంపించేయడం చాలా తేలిక అరు లేకపోతే. కాబట్టి అమర్ని మనకి దగ్గర చేసుకోవటం దేవుడు ఇదొక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మనం ఎలాగైనా సరే ఉపయోగించుకోవాలి. అందరినీ కంగారు పెట్టైనా సరే అరు అస్థికల్ని తొందరగా కలిపేసేలాగా చేయాలి. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి అని చెప్పి తొందరగా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్తుంది. అమర్ అమర్ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో అమర్, బాగి, రాథోడ్, నిర్మల, సదాశివం అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి చెప్తుంది, మనకే తెలియకుండా చాలా పెద్ద తప్పు చేసేసాం అమర్, మనకి తెలియకే చేశాము, కానీ ఇది పెద్ద తప్పు అని చెబుతూ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారు మనోహరి గారు? అక్క గురించి ఈ ఇంట్లో ఎవరేం తప్పు చేశారు అని బాగి అడుగుతూ ఉంటుంది. అరు అంటుంది, చూసారా గుప్తా గారు, నా అడ్డుని ఎలా తొలగించాలని అనుకుంటున్నావు అని చెప్తూ ఉంటుంది గుప్తాతో. ఇక అప్పుడు మనోహరి చెప్తుంది, అవును అమర్, మనం అరు చనిపోయి ఇన్ని రోజులైనా సరే తన అస్థికలని మనం నదిలో కలపకపోవటం చాలా పెద్ద తప్పే కదా. తన ఆత్మకి శాంతి కలగకుండా, మోక్షాన్ని కలిగించకుండా చేసాం మనం. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అరు అస్థికల్ని కలిపేయటం చాలా మంచిది అమర్ అని చెబుతూ ఉంటుంది. అవును, అరు ఇన్ని రోజులు మా పక్కనే ఉన్న నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మన బాధని చూసి అరు ఇంకెంత బాధపడుతుందో, తొందరగా కలిపేద్దాం అని చెప్పడంతో అరు బాధపడుతూ ఉంటుంది. నేను పంతులు గారితో మాట్లాడాను అమర్, ఎల్లుండ మంచిదట, మనం అరు అస్థికల్ని ఆ రోజు కలిపేద్దాం అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు నిర్మల అంటుంది, లేదు ఎల్లుండ పౌర్ణమి కదా, పౌర్ణమి తర్వాత కలుపుదాం అమర్, అదే మంచిది అని అనటంతో, లేదు మనం ఎంత తొందరగా కలిపితే అంత మంచిది, రేపే కలిపేద్దాము, వెయిట్ చేయడం దేనికి, స్వామీజీ గారు చెప్పారు కదా అని మనోహరి చెబుతూ ఉంటుంది. బాగి అంటుంది, అవునండి అత్తయ్య గారు చెప్పినట్టు పౌర్ణమి తర్వాతే కలుపుదాము, అదే మంచిది అంటున్నారు కదా అని అనటంతో, సరే అయితే మనం పౌర్ణమి తర్వాతే అరు అస్థికల్ని కలిపేద్దాం, రాథోడ్ ఆ పనులు చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మను అనుకుంటుంది, అమ్మో ఎల్లుండ పౌర్ణమి, తనకి శక్తులు వస్తాయి, మళ్ళీ అది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అరు బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నందుకు గుప్తా అనుకుంటాడు, ఈ బాలిక రేపే అస్థికల్ని కలిపేసి ఉంటే బాగుండేది, పౌర్ణమికి బాగుండేది, లేకపోతే ఈ బాలిక ఏదో ఒకటి చేసి మళ్ళీ తప్పించుకుంటుంది, ఆ పౌర్ణమికి ఏమి చెయ్యకుండా కాపలా కాయాలి అని చెప్పి అరు దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటాడు. ఏంటి బాలిక, బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. అవును గుప్తా గారు, ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది ఈ మాటలు విని అని చెబుతూ ఉంటుంది. విధిని మనం ఏమీ చెయ్యలేము బాలిక, మాతో రావటం తప్ప నీకు వేరే దారి లేదు అని చెబుతూ ఉంటాడు. నేను ఏడుస్తూ ఉంటాననుకుంటున్నారా గుప్తా గారు? నేనేమి ఏడవను, ఆ రోజులు పోయాయి. ఎందుకంటే నేను ఆ మనోహరి అంతు చూడటానికే ఇక్కడ ఉన్నాను, నాకు పైకి రావటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఆ మనుని ఏదో ఒకటి చేస్తా, ఎల్లుండ పౌర్ణమి ఉంది కాబట్టి నాకు శక్తులు వస్తాయి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అని చెబుతూ ఉంటుంది. మళ్ళా ఈ బాలిక మొదలుపెట్టినది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు గుప్తా. ఇక అక్కడ రాథోడ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి రాథోడ్, ఏం ఆలోచిస్తున్నావు? అస్థికల గురించే ఆలోచిస్తున్నావా? ఎలా కలపాలా అని చెప్పి నువ్వు చేయగలవు, ఈ ఏర్పాట్లన్నీ, నువ్వేం బాధపడకు అని గడగడ మాట్లాడేస్తూ ఉంటుంది. ఇక రాథోడైతే, నన్ను మాట్లాడనివ్వాలి, నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, నేను ఆలోచిస్తున్నది నీ గురించే అని చెబుతూ ఉంటాడు. అయ్యో నా గురించేనా రాథోడ్ నువ్వు మాట్లాడుతున్నది? మా నాన్న కూడా ఇంతలా ఆలోచించడు నా గురించి, నువ్వు మాత్రం అన్నయ్య అన్నందుకు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు రాథోడ్, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అని మళ్ళీ మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇక రాథోడ్కి, అయ్యో మిస్సమ్మ, ఇంత తింగర దానివైతే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో, ఇన్ని రోజులు ఇంట్లో ఎలా బతికావు మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. నేను చెప్పేది వినవా అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇక మిస్సమ్మ గురించి రాథోడ్ ఏం చెప్తాడో, ఎటువంటి విషయాన్ని చెప్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.